మన బొమ్మ వేసేస్తుంది. అతలో చూసుకున్నట్టుందే. ఉండవయ్యా, నీ ఆరాటం మిగిలిన కూడా చూడాలి కదా. ఏమండి చూడండి మన హీరో అచ్చు తిప్పేసాబాబైందండి. బాగుంది. ఎవరో చూడలేదు అన్నట్టుగా అలా క్యాజువల్గా తీసాడు. నేను చూసాను కదా. ఎక్కడ పోతావు? ఒక హ్యాపీ మా పెళ్లి చూపులు పంపించుకుంటాడు. ఆగండి, చాలా ఫీల్ అయినట్టున్నారు. సారీ, వచ్చి కూర్చోండి ప్లీజ్. మళ్ళీ మళ్ళీ ఫూల్ అవ్వాలంటే ఏదోలా ఉందండి. అయ్యయ్యో, ఈ బొమ్మ వేసింది మిమ్మల్ని ఉద్దేశించి కాదండి. నా పోలిక ఉందో లేదో కానీ బొమ్మ మాత్రం బాగుందండి. అయ్యో రామా, ఒక్కసారి అటు చూడండి ప్లీజ్. అయ్య బాబాయ్, మీరు బొమ్మ వేసింది ఆ కోతినండి? ఆ కోతబ్బాయి మీ వెనకాలే ఉన్నాడు. నన్నేమో అనుకుని తగిదైపోయినాడు బాబు. మరి మీ కోపం పోయినట్టేనా? అపర్ణ. రాము. నైస్ టు మీట్ యు. సేమ్ టు యు. గండికోట మా ఊరే. మా ఊర్లో మీకేం పని? చిన్న ల్యాండ్ వ్యవహారం అండి, అది అయిపోయి చాలా హ్యాపీ. బొండం తాగుతారా? నో నో, ఇట్స్ బాబు బొండాలు వెళ్ళరా. కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగో రావద్దు. ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి. మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చేయి. ఎంత? 10 రూపాయలండి. బేరం లేదా? లేదండి. ఈ స్ట్రాస్ అనేవి చాలా హెల్త్ హాజార్డ్ అండి. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. రావట్లేదే పాపవాడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయవయ్యా, ఆ బొండ వేళ లోపల రాదు కానీ నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి. ట్రై చేయవయ్యా, బాగా ట్రై చేయి. ప్రతి బోడు పోదిరిచ్చాడు. ఎలా? ఇట్స్ స్కామ్. స్పాంజ్ కాదు, ఒరిజినల్. అన్బిలీవబుల్. యా, థాంక్స్. నీకు కూడా కావాలా? ఈడెవడండి
ప్యాసింజర్ ట్రైన్లో ప్రతి స్టేషన్లోనూ ఆపేస్తున్నాడు. నేనే ఆపా. బాలరెడ్డి దండాలమ్మా. దండాలు సరే, నువ్వేంటి ఇక్కడ? పెద్దయ్య పంపాడమ్మా. ఏమండి మీరు ఇన్ని తినేస్తారా? చూడేమంటున్నారు? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఇన్ని ఐటమ్స్ నేనేం చేసుకుంటాను? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఆహా, మరి నీకేం తెలుసు? అది కూడా తెలియదు అనుకుంటండి. నాన్న. ఏందమ్మా బాలరెడ్డిని తిడతాండావా? నాన్న చూడు ఎన్ని తెచ్చాడో. ఏమ్మా సరిపోలేదా? అప్పు హాయిగా తిని పడుకోమ్మా. ఆ పిచ్చి గీతలు గీసుకుంటే అనవసరంగా నిద్రపాటు చేసుకోకు. అమ్మా అపర్ణ వింటున్నావా? అలాగే నాన్న. సరే ఉంటానమ్మా. ఏమండి ఆకలి హెత్తుంది, ఓపెన్ చేద్దామా? అలాగే. వస్తానమ్మా, వెళ్ళొస్తానయ్యా. మీ నాన్నగారి అరేంజ్మెంట్లు సూపర్ అండి బాబు. ఆ పెన్సిల్ ఎలా ఉండే? ఎందుకు తిరగట్లేదు? పర్వాలేదండి. 1 minute అండి. అమ్మాయి పర్లేదాను కదా? నాకు పర్వా ఉంది, నీకు గాలి తగులుతుంది కదా. ప్రతి ఓడు మధ్యలో దూరిపోవడమే. ఇప్పుడు నేను దీన్ని సరి చేస్తే భూమి తిరగడం ఆగిపోతా ఏంటో. లూజ్ కనెక్షన్ అండి, స్విచ్ ఆఫ్ చేయండి. జస్ట్ కామన్ సెన్స్. ఇందాక నుంచి చూస్తున్నాను, అది ఇది కలుపుతున్నావు, పనే లేదా? కింద పైన తిరగకపోతే జాగాలు కూర్చోలేవు. మెత్తగా అడుగుతారేటండి, 4 తగిలించక. జస్ట్ కామన్ సెన్స్. నువ్వేమో పెద్ద సైంటిస్ట్, మేమేమో పర్రెంగలేదాం. ఓ పని చేయి, ట్రైన్ కింద దిగి పక్కన వాళ్ళకి కిక్ కొట్టి స్టార్ట్ అయిపోతుంది చేతకలా. నిమిషం క్రితం వరకు కోపంతో ఊగిపోయారు. తను ఇలా ట్రైన్ ఆపకపోతే వీటిని చూసేవాళ్ళమా? అవునమ్మా, అబ్బాయిని అనవసరంగా తిట్టేశాం. ఆపితే ఆపావు గాని చాలా మంచి సీన్ చూపించావయ్యా. సారీ. ఏంటండి మరి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామండి. మరి ప్రయాణం సాగొద్దా? ఆ మినుగురు పురుగులు, ఈ వెన్నెల రాత్రి, ఈ ఫీలింగ్స్ మళ్ళీ రావు కదండి. మనం ఎక్కడికి వెళ్తున్నామండి? ఇక్కడే ఉన్నాం కదా. ఒక్కసారి అలా బయటికి చూడండి, ఆ చెట్లు పొట్లే వెనక్కి పరిగెడుతున్నాయి. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది.
గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. చెబుతుంది నీ పైన మనసై ఉంటుంది నువ్వు అంటే నీ ఉయ్యాలవుతానంది నీ ఊసులు మొయ్యాలంటుంది అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది గుమ్మంలోంచేం కనబడుతుంది గంటకి 80 మైళ్ళ వేగంతో ఏవేవో ఆలోచిస్తుంది ఊహించని మజిలీ వచ్చింది నాలో ఊహల్ని మలుపులు తిప్పింది ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని ఇట్టే నా ముందర ఉంచింది చల్లటి చీకటి చుట్టూ కమ్ముకు వస్తుంది వెచ్చటి చలిమంటకి ఆ చీకటి కరిగింది నిద్దురలోనే కవ్వించే కలకన్నా నిజమెంతో అందంగా ఉంది అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది కిటికీలోంచి కనబడుతుంది గంటకి 90 మైళ్ళ వేగంతో కునుకొచ్చి వాలిపోయింది